తల్లిదండ్రుల సంపాదన ఉంటే ఫీజు కట్టగలిగే స్టేజ్లో ఉంటే విద్యాసంస్థలో చేరడం, ప్రైవేట్ విద్యాసంస్థలో చేరాలంటే. అది ఒకనాడు మా చిన్నప్పుడు లెక్కలు అది. మా యుక్త వయసుకు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే చాలు నువ్వు ఏ ఇన్స్టిట్యూట్కి పోతావు పో, ఆ ఫీజు మేము కడతాం అన్నటువంటిది. అయితే ఆ ఫీజులు ఎక్కువైపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో దానికి ఒక స్కేల్ పెట్టారు. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంతకు మించి వసూలు చేయకూడదు అని. దానికి అప్పుడు విద్యాసంస్థలు కూడా అంగీకరించినాయి. మిగతా దాంతో పోల్చుకుంటే 10,000 అట్లా తగ్గుతుంది వీళ్ళకి, కానీ మనకి లంసమ్ అమౌంట్ ప్రభుత్వం నుండి వస్తుంది కదా అని చేసుకొచ్చింది. తర్వాత క్రమంగా ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తున్నారన్న గ్యారంటీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఓట్లు వేయరన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఒక విచిత్రమైన ప్రమాదంలో పడింది. దాని పర్యవసానం ఇప్పుడు విద్యాసంస్థలు ఏమంటున్నాయి, ప్రభుత్వం మారింది, జగన్ టైంలో బాకీ ఉన్నాయి, తల్లుల ఖాతాలు వేస్తే ఆళ్ళు కట్టక కొంత, ప్రభుత్వం చివరిలో బకాయి పెట్టింది కొంత. ఇప్పుడు ఆ డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వన్నది ఒక ఎత్తు అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు కట్టడానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాకపోయేటప్పటికి వీళ్ళని గవర్నమెంట్ల మీద నమ్మకం కాకుండా వాళ్ళు ఏమంటున్నారు, ముందు మీరు ఫీజు కట్టేయండి, ఏ స్టూడెంట్ అయినా సరే, ఫీజు కడితే పరీక్ష రాయిస్తాం, లేదా ఫీజు కడితేనే ఓకే, లేదు అంటే కనుక చేర్చుకో, ఫీజు మీరు కట్టేసి గవర్నమెంట్ మాకేసినప్పుడు మీరు తీసుకుందరు. కానీ ఇది ప్రస్తుతం విద్యాసంస్థల ధోరణి.